HP స్మార్ట్ ట్యాంక్ 210, 520, 540, 580 పైన పేపర్ జామ్ని 590 మరియు 5100 ప్రింటర్ సిరీస్ ద్వారా సరిచేయడమెలా? లేదా కంట్రోల్ ప్యానెల్ పైన పేపర్ జామ్ ఎర్రర్ డిస్ప్లే అవుతున్నట్లయితే, పేపర్ జామ్ క్లియర్ చేయడానికి ఈ దశలను అనుసరించండి. స్టెప్ 1. జామ్ అయిన పేపర్ని తీసేయండి. ప్రింటర్ లోపల జామ్స్ కోసం సామాన్య ప్రదేశాలను చెక్ చేయండి. మొదట, ప్రింటింగ్ క్యాన్సిల్ చేయడానికి క్యాన్సిల్ బటన్ నొక్కండి. ఇది గనక ఎర్రర్ని క్లియర్ చేయకపోయినట్లయితే, మాన్యువల్గా ఎర్రర్ని పోగొట్టడానికే ఈ క్రింది దశలను పూర్తి చేయండి. ఇన్పుట్ మరియు అవుట్పుట్ ట్రేల నుండి లూజ్ పేపర్ అంతటినీ తీసివేయండి. జామ్ అయిన పేపర్ కోసం ఇన్పుట్ ట్రేని చెక్ చేయండి. ఏదైనా పేపర్ జామ్ కనిపిస్తే తీసివేయండి. ఇన్పుట్ ట్రే షీల్డ్ని పైకి ఎత్తి పట్టుకోండి మరియు ఓపెన్ ఇన్పుట్ ట్రే గుండా క్రింది వైపుకు చూడండి. పేపర్ పాత్లో బాహ్య వస్తువులేవీ లేనట్లుగా నిర్ధారించుకోండి. తరువాత, జామ్ అయిన పేపర్ కోసం అవుట్పుట్ ట్రేని చెక్ చేయండి. ఏదైనా పేపర్ జామ్ కనిపిస్తే తీసివేయండి. ప్రింట్ జాబ్ క్యాన్సిల్ చేయడానికి క్యాన్సిల్ బటన్ నొక్కండి. ఒకవేళ ఇంకనూ ఎర్రర్ ఏర్పడుతున్నట్లయితే, జామ్ అయిన పేపర్ని ప్రింటర్ లోపలివైపు నుండి తీసివేయడానికి ప్రయత్నించండి. అవుట్పుట్ ట్రే ఎక్స్టెండర్ని క్లోజ్ చేయండి. ఫ్రంట్ డోర్ తెరవండి. ప్రింట్ కార్ట్రిడ్జ్కి ఏదీ అడ్డుపడకుండా చూసుకోండి. క్యారేజ్ని సుతారంగా ప్రక్కకు లాగండి మరియు అడ్డంకులు ఉన్నాయేమో చూడండి. క్యారేజ్ పాత్లో బాహ్య వస్తువులేవీ లేనట్లుగా నిర్ధారించుకోండి. ప్రింట్ హెడ్ కవర్ సరిగ్గా క్లోజ్ చేయబడినట్లుగా చూసుకోండి. ఫ్రంట్ డోరును క్లోజ్ చేయండి. ప్రింట్ జాబ్ క్యాన్సిల్ చేయడానికి క్యాన్సిల్ బటన్ నొక్కండి. ఒకవేళ ఇంకనూ ఎర్రర్ ఏర్పడుతున్నట్లయితే, జామ్ అయిన పేపర్ని ప్రింటర్ యొక్క అడుగువైపు నుండి తీసివేయడానికి ప్రయత్నించండి. గమనిక: పేపర్ జామ్లను తీసివేయడానికి మీరు ఇతర మార్గాలను ప్రయత్నించిన తర్వాత ఈ విభాగంలోని సూచనలను పాటించండి. మీరు మొదలుపెట్టే ముందుగా, ఇంక్ లీక్ నివారించడానికి గాను ఇంక్ ట్యాంక్ క్యాప్లు గట్టిగా బిగించి ఉండేలా చూసుకోండి. ప్రింటర్ ఆఫ్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి. పవర్ కోడ్ ప్లగ్ తీసివేయండి మరియు కేబుల్స్ అన్నింటినీ డిస్కనెక్ట్ చేయండి. ఫ్రంట్ డోర్ తెరవండి. ప్రింట్ క్యారేజ్ పూర్తిగా ఎడమవైపునే ఉన్నట్లుగా చూసుకోండి. ఒకవేళ లేకుంటే, సుతారంగా దానిని ఎడమవైపుకు కదిలించండి. కవర్ రిలీజ్ చేయడానికి గాను ప్రింట్ హెడ్ కవర్ ప్రక్కన క్రిందికి నొక్కండి. ఇంక్ ట్యాంక్ క్యాప్స్ అన్నీ క్లోజ్ చేయబడి ఉన్నట్లుగా చూసుకోండి. ఫ్రంట్ డోరును క్లోజ్ చేయండి. ఇన్పుట్ ట్రే క్రిందికి దించండి. ప్రింటర్ని టర్న్ చేయండి. ఆ తర్వాత ప్రింటర్ దాని ముందు భాగంపై నిలబడేలా ప్రింటర్ వెనుక వైపును ఎత్తండి. గమనిక: ప్రింటర్ దెబ్బతినకుండా మరియు ఇంక్ లీక్లను నివారించడానికి గాను ప్రింటర్ను ఎక్కువసేపు వంపు తిరిగి ఉన్న స్థితిలో ఉంచవద్దు. ప్రింటర్ యొక్క అడుగున 2 ట్యాబ్స్ని గుర్తించండి. 2 ట్యాబ్స్ రిలీజ్ కావడానికి పుష్ చేయండి. ఆ తర్వాత బోట్టమ్ యాక్సెస్ డోర్ ఓపెన్ చేయండి. ఏదైనా పేపర్ కనిపిస్తే దానిని ప్రింటర్ నుండి నెమ్మదిగా బయటికి లాగివేస్తూ తీసివేయండి. 2 ట్యాబ్స్ ఒక చోటులోనికి క్లిక్ అయినట్లుగా నిర్ధారించుకుంటూ బోట్టమ్ యాక్సెస్ డోర్ క్లోజ్ చేయండి. ప్రింటర్ని దాని ఒరిజినల్ స్థానానికి, హారిజాంటల్ స్థానానికి తిరిగి ఉంచండి. ఫ్రంట్ డోర్ తెరవండి. ప్రింట్ హెడ్ కవర్ క్లోజ్ చేయడానికి గాను ప్రింట్ హెడ్ కవర్ ప్రక్కన క్రిందికి నొక్కండి. ఫ్రంట్ డోరును క్లోజ్ చేయండి. పవర్ కోడ్ని తిరిగి కనెక్ట్ చేయండి. ప్రింటర్ ఆన్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి. ఇంకా ఎర్రర్ ఏర్పడుతున్నట్లయితే తర్వాతి దశకు కొనసాగండి. స్టెప్ 2. ఆటోమేటెడ్ టూల్ ఉపయోగించి పేపర్ ఫీడ్ రోలర్లను శుభ్రం చేయండి. పేపర్ ఫీడ్ రోలర్ల పైన దుమ్ము, పేపర్ చిత్తు మరియు ఇతర చెత్త పేరుకుపోయి ఉండవచ్చు మరియు పేపర్ జామ్స్ మరియు పేపర్ ఫీడ్ సమస్యలను కలిగించవచ్చు. ప్రింటర్ కంట్రోల్ ప్యానెల్ నుండి రోలర్లను శుభ్రం చేయండి. ప్రింటర్ పవర్ ఆన్ చేసి, ప్రింటర్ ఖాళీగా మరియు నిశ్శబ్దంగా ఉండేవరకు వేచి ఉండండి. ఇన్పుట్ ట్రే ఎత్తండి.
ఇన్పుట్ ట్రేలోనికి పేపర్ దొంతరను జొప్పించండి. తర్వాత పేపర్ విడ్త్ గైడ్లు పేపర్ యొక్క అంచును తాకే వరకు వాటిని లోపలి వైపుకు స్లైడ్ చేయండి. పవర్ బటన్ను నొక్కి పట్టి ఉంచండి. కలర్ కాపీ బటన్ను 3 సార్లు మరియు బ్లాక్ కాపీ బటన్ను 7 సార్లు నొక్కండి. ఆ తర్వాత పవర్ బటన్ని రిలీజ్ చేయండి. ప్రింటరు పేపర్ పాత్ రోలర్లను శుభ్రం చేయడం మొదలుపెడుతుంది మరియు ఖాళీ పేజీని ప్రింట్ చేస్తుంది. ప్రింటర్ ఖాళీగా మరియు నిశ్శబ్దంగా ఉండేవరకు వేచి ఉండండి. ఇంకా ఎర్రర్ ఏర్పడుతున్నట్లయితే తర్వాతి దశకు కొనసాగండి. స్టెప్ 3. ఇన్పుట్ ట్రేలోని పేపర్ రోలర్లను శుభ్రం చేయండి. పికప్ రోలర్ పైన దుమ్ము, పేపర్ చిత్తు మరియు ఇతర చెత్త పేరుకుపోయి ఉండవచ్చు మరియు పేపర్ జామ్స్ మరియు పేపర్ ఫీడ్ సమస్యలను కలిగించవచ్చు. ఇన్పుట్ ట్రేలోని పేపర్ రోలర్లను శుభ్రం చేయండి. రోలర్లను శుభ్రం చేయడానికి ఈ క్రింది వస్తువులను సేకరించుకోండి. పోగులు లేని గుడ్డ లేదా దూది ఉండ మరియు డిస్టిల్డ్ లేదా ఫిల్టర్డ్ వాటర్. ప్రింటర్ ఆఫ్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి. పవర్ కోడ్ ప్లగ్ తీసివేయండి మరియు కేబుల్స్ అన్నింటినీ డిస్కనెక్ట్ చేయండి. అవసరమైతే ఇన్పుట్ ట్రేని పైకి ఎత్తండి లేదా ఇన్పుట్ ట్రే నుండి ఏ పేపర్ని అయినా రిమూవ్ చేయండి. ఇన్పుట్ ట్రే షీల్డ్ని పైకి ఎత్తిపట్టి ఉంచండి. ఓపెన్ ఇన్పుట్ ట్రే గుండా క్రిందికి చూడండి మరియు గ్రే పేపర్ పిక్ రోలర్లను కనుగొనండి. ఆ ఏరియాకు వెలుగు ఇవ్వడానికి మీకు ఒక ఫ్లాష్ లైట్ అవసరం కావచ్చు. పొడవాటి దూది ఉండను డిస్టిల్డ్ వాటరుతో తడపండి. ఆ తర్వాత అదనపు నీటిని పిండివేయండి. రోలర్లపై దూది ఉండతో ఒత్తండి మరి ఆ తర్వాత రోలర్లను శుభ్రం చేయడానికి వాటిని పైవైపుకు త్రిప్పండి. దుమ్ము లేదా ధూళిని పేరుకుపోయి ఉండటాన్ని తొలగించడానికి స్వల్ప ఒత్తిడిని అప్లై చేయండి. రోలర్స్ ఆరిపోవడానికి 10 నుండి 15 నిమిషాల సమయం ఇవ్వండి. పవర్ కోడ్ని తిరిగి కనెక్ట్ చేయండి. ప్రింటర్ ఆన్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి. ఇంకా ఎర్రర్ ఏర్పడుతున్నట్లయితే తర్వాతి దశకు కొనసాగండి. స్టెప్ 4. ప్రింటర్ని రీసెట్ చేయండి. ప్రింటర్ ఎర్రర్స్ లేదా వైఫల్యాల నుండి కోలుకోవడానికి ప్రింటర్ని రీసెట్ చేయండి. ప్రింటర్ని ఆన్ చేసినప్పుడు ప్రింటర్ నుండి పవర్ కోడ్ను డిస్కనెక్ట్ చేయండి. పవర్ సోర్స్ నుండి పవర్ కోడ్ను అన్ప్లగ్ చేయండి. 60 సెకన్లు వేచి ఉండండి. పవర్ కోడ్ను ఒక వాల్ అవుట్లెట్కి మరియు ప్రింటర్కి తిరిగి కనెక్ట్ చేయండి. గమనిక: ప్రింటర్ని నేరుగా ఒక వాల్ అవుట్లెట్కి ప్లగ్ చేయాల్సిందిగా HP సిఫార్సు చేస్తుంది. ప్రింటర్ ఆన్ చేయడానికి మరియు రీసెట్ పూర్తి చేయడానికి పవర్ బటన్ నొక్కండి. ఒకవేళ సమస్య కొనసాగితే ప్రింటర్ని సర్వీస్ చేయించండి. సర్వీస్ మరియు వారంటీ ఆప్షన్ల కోసం HPని సంప్రదించండి. మా HP సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ పైన మరిన్ని సహాయకరమైన వీడియోలను కనుగొనండి.